మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రెజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్నాం. కందుకూరులో గర్ల్స్ హై స్కూల్లో ఓటింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం రండి. వేసారా? వేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఫేస్ చేశారు? అరేంజ్మెంట్స్ ఏం బాగాలేదు మేడం. ఏమేమి ఏజ్డ్ పీపుల్స్ పట్టించుకోవట్లేదు, అదే ఒక ప్రాబ్లం. లైన్ లో ఎక్కువసేపు నుంచి వాటర్ అంటే ప్రొవైడ్ చేస్తారా? ఓటు ఇంకా వేయలేదు, కాసేపు ఆగిన తర్వాత వేద్దాం అనుకుంటున్నాము. అన్ని బాగున్నాయి. ఇక్కడ పరిస్థితి ఏమంటే బాగా జనాల్లో మంచి ఆహ్లాదకరంగా ఉంది. ఓటు వేయడానికి ఈసారి ఎక్కువ మంది వస్తున్నారు. ఎక్కువ మంది పోలింగ్ కి ఎక్కువ మంది వస్తున్నారు. అంతా బాగానే ఉంది, అంతా సవ్యంగా నడుస్తుంది. ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడ నించున్నారు? ఇంత 10-15 నిమిషాలు అయింది నించొని. ఇంతకు ముందుతో పోలీసు ఇప్పుడు ఏమన్నా తేడా అనిపిస్తుంది? తేడానికి స్పీడ్ గానే అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నాయి, ఇస్తున్నారు బాగానే. నమస్తే మేడం. ఇంకా వేయలేదు మేడం, వేయడానికి వెళ్తున్నాను. సౌకర్యాలు ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి మేడం. ఇంతకు ముందుతో పోలీసు ఇప్పుడు ఏమైనా తేడా లేదు, ఇప్పుడే కొద్దిగా బాగుంది. ఇంత ముందు అంటే కొద్దిగా ఎండలో ఉండే వాళ్ళు, ఇప్పుడు రేకులు బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. అందరికి వాటర్ గేటర్ గానీ అంతా బాగానే చూసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చేసారు? ఇక్కడే అండి, లోకల్ మంది, కందుకూరు లోకల్. నమస్తే సార్. సో మార్నింగ్ నుంచి ఓటింగ్ జరుగుతుంది కదా సార్, ప్రజలు బాగానే ఇబ్బంది పడకుండా చేస్తున్నారా? బాగా చైతన్యంగా వస్తున్నారు. అన్ని బూతులు కంటే ఇక్కడే సరళ బాగుంది. ఇప్పుడు దాకా పర్సెంటేజ్ కూడా హెవీగానే ఉంది. ఓటింగ్ శాతం పెరిగిందంటారా? బాగా పెరిగింది. ఇంతకు ముందు పోలిస్తే ఇప్పుడు బాగుందా? అవును, చాలా బాగుంది. సరే, ఇంకా వేయలేదు, పోతున్నాం. ఇంతకు ముందు పోలీసు ఇప్పుడు ఏమైనా ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎలక్షన్ గెలవలేకుండా బాగానే జరుగుతుంది. ఎవరు ఓటు వాళ్ళు వినియోగించుకోవాలని, ప్రతి ఊరు నుంచి కూడా వచ్చి ఓట్లు వేసుకోవాలని ప్రతి ఆలోచనగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని వచ్చారు. ఈసారి ఎక్కువ మంది వేస్తున్నారా? వేస్తున్నారు. బాగా జరుగుతున్నాయి ఏర్పాట్లు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలక్షన్ కూడా ఎవరి పార్టీకి వాళ్ళు సైలెంట్ గా వేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో మార్పు కోసం చూస్తున్నారు ప్రజలు. చూసారు కదండి, కందుకూరులో అయితే ఓటింగ్ శాతం పెరుగుతుందంట. గర్ల్స్ హై స్కూల్లో అయితే సో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. ఇంతకు ముందు ఓటింగ్ తో పోలిస్తే ఈ ఇయర్ చాలా బాగుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓటింగ్ అయితే ఈసారి సూపర్ గా జరుగుతుందని చెప్పి ప్రజలు చెప్తున్నారు.